మరి లడ్డులో కల్తీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ కల్తీ ఎంతవరకు జరిగింది, ఏంటి కల్తీలో? కల్తీ జరిగింది నిజం, అబద్ధం కాదు. మరి వాళ్ళు అనుకున్నట్టుగా గొడ్డు మాంసం, పంది మాంసం, చేప మాంసం లేదు, అది అబద్ధాలు. మరి కల్తీ జరిగింది ఏంటంటే 320 రూపాయలకి ఆవు నెయ్యి కొంటున్నారు ట్రేడర్ల దగ్గర నుంచి. బయట రాష్ట్రాల్లో బయట ఆవు నెయ్యి, పరిశుద్ధమైనటువంటి నెయ్యి 700 రూపాయల నుంచి 800 రూపాయలు అవుతా ఉంది. వీళ్ళు కొంటున్నది 320 రూపాయలకి. ఏ ట్రేడర్ అయినా కూడా నష్టంతో ఇస్తాడా? ఇవ్వడో. వాడు ఏం చేస్తున్నాడు అని అంటే నెయ్యిలో నూనె కలుపుతున్నాడు, వంట నూనె కలుపుతున్నాడు, పామాయిల్ కలుపుతున్నాడు, ఏది చీప్గా ఉంటే తీసి కలుపుతున్నాడు. కలుపుతున్నది మాత్రం వెజిటేరియన్ నెయ్యి, నూనె, వంట నూనెలు. గొడ్డు మాంసం లేదు, పంది మాంసం లేదు, చేపల మాంసం లేదు. ఇది అబద్ధాలు, నమ్మాల్సిన పని లేదు. అక్కడ లడ్డు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్యూర్ వెజిటేరియన్లు. నేను కులాన్ని గురించి ప్రస్తావించదలుచుకోలేదు ఇక్కడ. ప్యూర్ వెజిటేరియన్లు వాళ్ళకి ఇచ్చినటువంటి నూనెతో, నెయ్యితో, ఇచ్చినటువంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు 25 రూపాయలు ఉండేది లడ్డు, 50 రూపాయలకు పెంచంగానే లడ్డు ధర పెంచేశారు అన్నారు. సరసమైన ధరలకు లడ్డు ఇవ్వాలి, విక్రయం చేయాలి అన్నది భక్తుల ఆలోచన, ఆవేదన. దాని ప్రకారంగానే 50 రూపాయలకు అమ్ముతున్నారు. 3-4 లక్షల మరి లడ్లు ప్రతిరోజు బయట వెళ్తుంటాయి, భక్తులు తీసుకొని వెళ్తుంటారు. ఈ పరిస్థితుల్లో మరి నాన్ వెజిటేరియన్ తినకూడని పదార్థాలు మాత్రం లేవు. కల్తీ మాత్రం నెయ్యిలో నూనె పోశారు. ఇది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరూ మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి తిరుపతి లడ్డు రాజకీయాల్లోకి రావడమే కాదు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. మాట్లాడబోతారు, ఏం మాట్లాడినా కూడా అక్కడ చేస్తున్నటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు మంచివాళ్ళు, నీతిపరులు, నిజాయితీపరులు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు. కానీ వచ్చినటువంటి ధర్మకర్త మండలి, వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ధర్మకర్త మండలిలో కొంత అవతవకలు ఉన్నాయి. వాళ్ళు పొరపాట్లు చేశారు. గత 5 సంవత్సరాల్లో టికెట్లు 500 రూపాయల టికెట్లను 5,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇది నిజం. మరి అంతేకాదు, కాంట్రాక్టుల విషయంలో కూడా కొంత డబ్బు తీసుకున్నారు, అవినీతి జరిగింది. ఇది వాస్తవం. కానీ లడ్డు విషయంలో మాత్రం మరి అనుకున్నట్టుగా తినకూడని పదార్థాలు మాత్రం లేదు. లడ్డు శ్రేష్టమైన లడ్డు. కాకపోతే ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ చేయాల్సింది ఏంటంటే మరి పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యిను ఇచ్చేటట్టుగా చేస్తే బాగుంటుంది. మేము కూడా డిమాండ్ చేసాం. లోకల్గా 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక 5 ఆవులు పట్టించండి. లేదంటే శ్రీకాకుళంలో కూడా ఒక 5,000 మందికి నిరుద్యోగులకి ఆవులు పట్టించండి. బ్యాంకులు ఇస్తాయి రుణాలు. మరి చక్కటి ఆవు నెయ్యిని మీరు ఇక్కడి నుంచి మాకు సప్లై చేస్తే మేము సంతోషపడతాం. నిరుద్యోగ సమస్య కూడా తీరినట్టు అవుతుంది. దీనికి మంచి పరిష్కారం వస్తుంది. నిరుద్యోగుల ద్వారానో లేకపోతే నిరుపేద మహిళలకు కానీ ఆవులు, ప్రతి ఇంటికి ఒక 5 ఆవులు ఇస్తే ఆడ లక్షల లీటర్ల పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కావాలి. అట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దీన్ని రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదు. తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదు. చాలామంది బాధపడుతున్నారు, కన్నీటితో ఉన్నారు. భక్తులే కాదు, ప్రతి ఒక్కరు దేశంలో దాదాపుగా 75% మంది ఈరోజు బాధపడుతున్నారు. ఇది బాధ విషయం గురించి అక్కడ కల్తీ జరగలేదు, తినకూడని పదార్థాలు మాత్రం కలపలేదు. ఇది వాస్తవం. మాట్లాడితే తోక కట్ చేస్తానంటాడు ముఖ్యమంత్రి. తోకలు కట్ చేసేది
తోకలు కట్ చేసేదానికి వేరే వాళ్ళు వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు, నీకేం పనే తోక కట్ చేస్తానంటున్నాడు రాత్రి ఎక్కడో. ఎందుకు తోకైతే కట్ చేసేది ఏదో ముఖ్యమంత్రి మంచి పరిపాలన తీసుకురావయ్యా. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది రాష్ట్రంలో. నిరుద్యోగులకు ఏదైనా స్వయం ఉపాధి కల్పన చేస్తే బాగుంటుంది. ఫ్యాక్టరీలు తెస్తాం, మేము కూడా తెచ్చాం, ఒక 300 ఫ్యాక్టరీలు తెచ్చాం. అక్కడ కూడా నిరుద్యోగులు ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళు ఇచ్చే జీతాలు 10,000, ఆ 10,000తో వాళ్ళు సంతోషంగా లేరు. ఈ నిరుద్యోగ సమస్యకు స్వయం ఉపాధి పథకాలు, ఈ ఆవులు ఇంటింటికి ఒక 4-5 ఆవులు, ప్రతి నిరుద్యోగకు ఒక 4-5 ఆవులు ఇస్తే కూడా హ్యాపీగా ఒక 20-30 వేలు సంపాదించుకుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ముఖ్యంగా శ్రీకాకుళంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఇంటింటికి 2 ఉన్నారు. ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా కూలికి పోతున్నారు, MBA పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా పోతున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. తెలంగాణలో సొంత పార్టీ పెట్టి ఎత్తేసిన కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన చేశారు. కొన్నాళ్ళు ఓపిక పట్టండి నాయన, ప్లీజ్ 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 ప్లీజ్. నాకు తెలుసు మీ బాధ, నాకు తెలుసు, నేను అర్థం చేస్తాను.